ఎస్ఏ 610 యూజింగ్ ద వర్క్ ఆఫ్ ది ఇంటర్నల్ ఆడిటర్. 6 అనేది ఏంది మనకి యూజింగ్ ద వర్క్ ఆఫ్ ది అనదర్ ఆడిటర్. అనదర్ ఆడిటర్ అంటే ఎవరు? మనం జస్ట్ లైక్ మనం ఎలా అయితే ఎక్స్టర్నల్ ఆడిటర్ ఉంటారో మన కాంపోనెంట్‌కి ఆర్ మన బ్రాంచ్‌కి దానికి ఆడిటర్, ఎక్స్టర్నల్ ఆడిటర్. ఇంటర్నల్ ఆడిటర్ ఎవరు మరి అంటే ఇంటర్నల్ ఆడిటర్ ఎవరు ఉండొచ్చు అంటే ఎంప్లాయీ ఆఫ్ ది కంపెనీ ఉండొచ్చు ఆర్ ప్రొఫెషనల్ ఔట్‌సైడ్ ద ఆర్గనైజేషన్ ఎవరైనా ఉండొచ్చు. సో వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళ పనేంటి? అష్యూరెన్స్ అండ్ కన్సల్టింగ్ యాక్టివిటీ చేస్తారు. అష్యూరెన్స్ అంటే ఏంటి? చెక్ అండ్ కన్ఫర్మ్. చెక్ చేసి కన్ఫర్మ్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఏంటి? ఎక్కడైనా ఇన్వెంటరీ వాల్యుయేషన్ చేసుకోవాలనుకోండి ఆర్ పర్చేస్ ప్రాపర్‌గా జరుగుతుంది అనుకోండి. అక్కడ ఏంటి వాళ్ళు చెక్ చేసి అండ్ ఆల్సో కన్ఫర్మేషన్ చేస్తారు. అంటే ఇక్కడ ఒపీనియన్ ఎక్స్‌ప్రెస్ చేస్తారు కన్సల్టింగ్ యాక్టివిటీస్‌లో, అష్యూరెన్స్‌లో. వెరాస్ కన్సల్టింగ్ యాక్టివిటీస్ అంటే ఇక్కడ సజెస్ట్ అండ్ ఇంప్రూవ్ చేస్తారు. ఇక్కడ ఒపీనియన్ ఎక్స్‌ప్రెస్ చేయరు. ఎగ్జాంపుల్ ఎక్కడైతే కాస్ట్ రిడక్షన్ కావాలనుకో అక్కడ కన్సల్టింగ్ యాక్టివిటీ ఇస్తారు. ఎక్కడైతే ఫండ్ రైజింగ్ యాక్టివిటీ చేయాలనుకో అక్కడ కూడా ఫండ్ రైజింగ్ యాక్టివిటీ చేస్తారు. సో ఇది మనకి ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్. ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ ఏంటి? వన్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ది ఇంటర్నల్ ఆడిట్. సో వీళ్ళ పని ఏంటి అంటే అష్యూరెన్స్ అండ్ కన్సల్టింగ్ యాక్టివిటీస్ ఇస్తారు. టు ఎవాల్యుయేట్ అండ్ ఇంప్రూవ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ వాట్ గవర్నెన్స్, రిస్క్ మేనేజ్మెంట్ అండ్ యాక్టివిటీస్ రిలేటింగ్ టు ద ఇంటర్నల్ కంట్రోల్స్. గవర్నెన్స్ అంటే ఏంటంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, మేనేజ్మెంట్ వీళ్ళు ఉంటారు కదా. వీళ్ళ పని ఏంటి? ఆర్గనైజేషన్ ప్రాపర్‌గా రన్ చేస్తున్నారా లేదా? సో అవి వీళ్ళు ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ చెక్ చేసేది. ఏమని? అసెస్ ద గవర్నెన్స్ ప్రాసెస్ ఇన్ అకంప్లిష్మెంట్ ఆఫ్ ఆబ్జెక్టివ్. ఒక ఆబ్జెక్టివ్‌తో మనం ఒక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేస్తాం. ఆ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మనం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌ని, మేనేజ్మెంట్‌ని ఎంప్లాయ్ చేసి పెడతాం. మరి వీళ్ళు ప్రాపర్‌గా చేస్తున్నారా లేదా? వీళ్ళ గవర్నెన్స్ కరెక్ట్‌గా ఉందా లేదా? ఎవరు చెక్ చేస్తారు? ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ చెక్ చేస్తది. నెక్స్ట్ ఏంది? రిస్క్ మేనేజ్మెంట్. రిస్క్ మేనేజ్మెంట్ చెక్ చేస్తది. ఇప్పుడు ఆర్గనైజేషన్ రన్ అవుతుంది కదా, అక్కడ ఎక్కడైతే రిస్క్ మేనేజ్మెంట్ ఎక్కడైతే ఉందో అది ఎలాంటి రిస్క్? అది ఎలాంటి రిస్క్? అది సిగ్నిఫికెంట్ రిస్క్ అన్నట్టు. అంటే ఎక్కడైతే డిసిషన్ మేకింగ్ ఇన్వాల్వ్ అవుతుందో, ఎక్కడైతే ఎగ్జాంపుల్ ఫ్రాడ్ రిస్క్, ఇది ఏంటి? సిగ్నిఫికెంట్ రిస్క్. ఇది కూడా అసెస్ చేస్తారు. లాస్ట్‌కి ఏం చేస్తారు? ఇంటర్నల్ కంట్రోల్స్ ఎలా ఉన్నాయని కూడా చెక్ చేస్తారు. ఎలా చెక్ చేస్తారంటే అది ఎవాల్యుయేషన్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్ ఎలా చెక్ చేస్తారంటే ఎగ్జామినేషన్ ఆఫ్ 2 థింగ్స్. ఏంటది? ఫైనాన్షియల్ అండ్ ఆపరేటింగ్ ఇన్ఫర్మేషన్ చేసి నెక్స్ట్ రివ్యూ ఆఫ్ అనదర్ 2 థింగ్స్. రివ్యూ ఆఫ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్, రివ్యూ ఆఫ్ కంప్లైస్ విత్ లాస్ అండ్ రెగ్యులేషన్స్. సో ఎగ్జామినేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ అంటే ఏంటి? ఫైనాన్షియల్ డేటా ఏముంటుంది? ఆబ్వియస్లీ మనకి అకౌంటింగ్ ఉంటుంది కదా. అకౌంటింగ్ అంటే ఏముంటుంది? రిపోర్ట్స్. ఆ రిపోర్ట్ చూస్తారు. ఆపరేటింగ్ ఏంటి? సేల్స్ డేటా, ప్రొడక్షన్ ఎలా ఉంది ఏంటని చూస్తారు. అది నెక్స్ట్ రివ్యూ ఆఫ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. ఆపరేటింగ్ యాక్టివిటీస్ ఏం చేస్తాం మనం? రివ్యూ ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్లో మెషినరీ ఉంది. ఆ మెషినరీ ఎఫిషియెంట్గా యూజ్ చేస్తున్నారా లేదా? నెక్స్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ ఎంప్లాయీస్ ప్రొడక్టివ్గా యూజ్ చేస్తున్నారా లేదా? ఇవి మనం ఆపరేటింగ్ యాక్టివిటీస్ని రివ్యూ చేస్తాం. నెక్స్ట్ కంప్లైస్ విత్ లాస్ అండ్ రెగ్యులేషన్స్. ఈ ఆర్గనైజేషన్కి లాస్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని అప్లై అవుతున్నాయి. అవి కంప్లైన్స్ అవుతుందా లేదా? అది కూడా రివ్యూ చేస్తాం. సో యాక్టివిటీస్ రిలేటింగ్ టు ఇంటర్నల్ కంట్రోల్స్ ఏం చేస్తాం మనము? ఎలా ఎవాల్యుయేషన్ చేస్తామంటే ఎగ్జామినేషన్ ఆఫ్ 2 థింగ్స్. ఏంటది? ఫైనాన్షియల్ అండ్ ఆపరేటింగ్. రివ్యూ ఆఫ్ 2 థింగ్స్. ఏంటి 2 థింగ్స్? ఏంది? ఆపరేటింగ్ యాక్టివిటీస్ అండ్ కంప్లైస్ విత్ లాస్ అండ్ రెగ్యులేషన్స్. దెన్ ఎస్ఏ 610 స్కోప్ ఆఫ్ ఎస్ఏ 610. అసలు ఎస్ఏ 610 ఎందుకు ఉంది? ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ ఆల్రెడీ ఉంది. సో అక్కడ మనం టూ డిసిషన్ నువ్వు తీసుకోవాలి. ఏంటి? ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ ఆల్రెడీ వర్క్ చేసి పెట్టింది అనుకో, ఆల్రెడీ వర్క్ చేసి పెట్టారు. దాన్ని నువ్వు ఇప్పుడు యూజ్ చేసుకుందాం అనుకుంటున్నావు యాజ్ ఎక్స్టర్నల్ ఆడిటర్. యూజింగ్ ద వర్క్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ ఇన్ ఆబ్టైనింగ్ ద ఆడిట్ ఎవిడెన్స్. ఇది ఒకటి. నెక్స్ట్ థింగ్ ఏంటి? యూజింగ్ ద ఇంటర్నల్ ఆడిటర్స్ టు ప్రొవైడ్ డైరెక్ట్ అసిస్టెన్స్. వీళ్ళు వర్క్ చేయలేదు. ఇప్పుడు నువ్వు వర్క్ చేసుకుంటున్నావు. ఎలా? నువ్వే డైరెక్షన్ ఇచ్చి, నువ్వే సూపర్వైజ్ ఇచ్చి, నువ్వే రివ్యూ చేస్తావు ఎక్స్టర్నల్ ఆడిటర్స్ యొక్క వర్క్ని. 2 థింగ్స్ ఏంటి? ఆల్రెడీ వర్క్ చేసి పెడితే అది నువ్వు యూజ్ చేసుకుందాం అనుకుంటున్నావు. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రెష్గా నువ్వే వర్క్ చేపిస్తున్నావు. వర్క్ చేపించేటప్పుడు ఏం డైరెక్షన్ ఇస్తావు, సూపర్వైజ్ చేస్తావు, లాస్ట్కి రివ్యూ చేస్తావు. ఇది స్కోప్ ఆఫ్ ఎస్ఏ 610. ఇది చదువుకుంటే ఆల్మోస్ట్ ఎస్ఏ ఇది అయిపోయినట్టే మనకి. సో రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఆడిట్ ఏంది? అసలు ఆడిటర్, ఇంటర్నల్ ఆడిటర్ రెస్పాన్సిబిలిటీ ఏంది? సరే ఎక్స్టర్నల్ ఆడిటర్ రెస్పాన్సిబిలిటీ ఏంది? ఏం చెప్తాను? ఇక్కడ చెప్పాను కదా, ఆల్రెడీ వర్క్ చేసి నువ్వు యూజ్ చేసుకుందాం అనుకుంటున్నావు, నువ్వు ఫ్రెష్గా వర్క్ చేయించుకుందాం అనుకుంటున్నావు. ఇలా చేసేటప్పుడు నువ్వు అనొచ్చు, వాళ్ళే వర్క్ చేస్తున్నారు, నా రెస్పాన్సిబిలిటీ ఏముంది అనడానికి లేదు కదా. అందుకే ఏం చెప్పింది ఎస్సీ అంటే రెస్పాన్సిబిలిటీ ఈజ్ నాట్ రెడ్యూస్డ్ బై ద యూజ్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ ఆల్రెడీ యూజింగ్ అయినా సరే ఆర్ ఇంటర్నల్ ఆడిటర్స్ టు ప్రొవైడ్ డైరెక్ట్ అసిస్టెన్స్. ఎందుకంటే నీదర్ ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ కానీ ఆర్ ఇంటర్నల్ ఆడిటర్ కానీ ఇండిపెండెంట్ ఆఫ్ ది ఎంటిటీ ఉండరు. ఇందాక చెప్పాను కదా, ఎంప్లాయీస్ ఉండొచ్చు, ఆర్గనైజేషన్ ఎంప్లాయ్ చేసుకుంటుంది ఇవన్నీ చేసుకోవడానికి. గవర్నెన్స్ మా గవర్నెన్స్ ప్రాపర్గా అవుతుందా లేదా, రిస్క్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, ఆర్ఎల్స్ ఇంటర్నల్ కంట్రోల్స్ ప్రాపర్ ఆర్గనైజేషన్ ఎంప్లాయీస్. సో ఇండిపెండెన్స్ ఉండదు వీళ్ళకి. కాబట్టి నువ్వు జస్ట్ బికాజ్ వాళ్ళు చేసిన వర్క్ యూజ్ చేసుకున్నంత మాత్రాన, జస్ట్ బికాస్ నువ్వు ఫ్రెష్గా ఇప్పుడు వర్క్ చేసుకున్నంత మాత్రాన నీ రెస్పాన్సిబిలిటీ ఎక్కడ రెడ్యూస్ అవ్వదని చెప్పి రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఎక్స్టర్నల్ ఆడిటర్. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఆబ్వియస్లీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ ఆడిటర్స్ ఎట్లా ఉంటుంది మనకి డిసైడ్ చేసుకోవాలి. యూజింగ్ ద వర్క్ ఆల్రెడీ వర్క్ చేసి యూజ్ చేసుకోవాలి, లేకపోతే డైరెక్ట్ అసిస్టెన్స్ ఇవ్వాలి. ఇది వన్ ఆఫ్ ది ఒక ఆబ్జెక్టివ్. ఒకవేళ ఆల్రెడీ చేసిన వర్క్ని యూజ్ చేసుకుంటే అడిక్వేట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ది ఆడిట్. నీకు సరిపడా ఉందా, నీకు సరిపోతుందా అనేది చెక్ చేసుకోవాలి. ఆల్రెడీ వాళ్ళు చేసిన వర్క్ నువ్వు యూజ్ చేసుకుంటే. లేదు నువ్వు ఫ్రెష్గా చేయించుకున్నప్పుడు ఏం చేయాలి? నువ్వు అప్రాప్రియేట్గా డైరెక్ట్ సూపర్వైజ్ అండ్ రివ్యూ చేస్తున్నావా లేదని చెక్ చేసుకోవాలి. సో ఇవి ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ఎక్స్టర్నల్ ఆడిటర్. ఇప్పుడు నువ్వు ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ని ఎవాల్యుయేట్ చేసావు. ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నారు కదా, అంటే వాళ్ళని యూజ్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఎవాల్యుయేషన్ చేయాలి. ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ ఎట్లుంది అన్నప్పుడు ఏం చేస్తావు? నువ్వు ఫస్ట్ వెళ్ళి నువ్వు చూస్తావు ఏంది అసలు ఆర్గనైజేషన్లో హౌ పవర్ఫుల్ దే ఆర్. అంటే
వీళ్ళు ఎంత పవర్ఫుల్ ఉన్నారు, వీళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఉంది, రెస్పెక్ట్ పక్కన పెట్టండి, హౌ పవర్ఫుల్ దే ఆర్, అంటే వీళ్ళు డిసిషన్స్ ప్రాపర్గా తీసుకున్నారా లేదా. ఇప్పుడు ఏదైనా సిచ్యువేషన్ వచ్చింది ఆర్ ఏదైనా ఫైండింగ్స్ దొరికినప్పుడు వీళ్ళు స్ట్రైట్గా వెళ్ళి సీఈఓని కలవగలుగుతున్నారా, లేకపోతే మేనేజర్ లెవెల్లోనే ఉంటున్నారా, అసలు వీళ్ళకి రైట్స్ ఉన్నాయా లేవా, ఆర్ పవర్ఫుల్ దే ఆర్, ఎట్లా చేసాను ఆర్గనైజేషన్ స్టేటస్, అసలు వీళ్ళ స్టేటస్ ఏంది ఆర్గనైజేషన్లో. నెక్స్ట్ రిలవెంట్ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా టు సపోర్ట్ దర్ ఆబ్జెక్టివిటీ. ఒక ఆబ్జెక్టివ్ కోసమే కదా ఆర్గనైజేషన్లో పెట్టుకుంది. మరి పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ అంటే ఏంది, నువ్వు ఏదైనా ఫైండింగ్స్ ఉన్నప్పుడు నువ్వు అప్రాపరియేట్గా రిపోర్ట్ చేయగలగాలి. సో అది ఆబ్జెక్టివిటీ, అది ప్రాపర్గా నువ్వు ఫుల్ఫిల్ చేయగలగాలి. సో దానికోసం పాలసీస్ అండ్ ప్రొసెస్ ఉండాలి. ఇవి చెక్ చేసుకుంటా ఏంది ఆర్గనైజేషన్లో వీళ్ళ స్టేటస్ ఏంది, రిలవెంట్ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ ఉన్నాయా టు సపోర్ట్ దేర్ ఆబ్జెక్టివిటీ అని చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇవి ఓకే, లెవెల్ ఆఫ్ కాంపిటెన్స్, అసలు స్కిల్ఫుల్లా కాదా. ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ ఉన్నారో అక్కడ పీపుల్స్ జనాలు ఉంటారు కదా దాంట్లో, వర్కర్స్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వీళ్ళు స్కిల్ఫుల్గా చెక్ చేసుకుంటాం. లాస్ట్కి ఏం చేస్తాం, ఈ రెండు చెక్ చేసుకుంటాం. ఓకే, ఆర్గనైజేషన్ స్టేటస్ బాగుంది, వీళ్ళ లెవెల్ ఆఫ్ కాంపిటెన్సీ బాగుంది అనుకో. ఇంకోటి ఏం చెక్ చేస్తావు, అసలు వీళ్ళు చేసిన వర్క్ సిస్టమేటిక్ అండ్ డిసిప్లిన్ అప్రోచ్ ఫాలో అవుతున్నారని చెక్ చేసుకుంటాం. దాంతోపాటు క్వాలిటీ కంట్రోల్స్ ఏమైనా ఉన్నాయని చెక్ చేసుకుంటాం. ఇది ఎవాల్యుయేషన్ చేస్తావు. ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత మనకు ఆబ్జెక్టివిటీ అండ్ ఎవాల్యుయేషన్. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ మనం తెలుసుకోవాలి. ఏంది ఆబ్జెక్టివిటీ గురించి ఏంది, లెవెల్ ఆఫ్ కాంపిటెన్సీ ఏంది, డీటెయిల్గా మనం తెలుసుకోవాలి. సిస్టమేటిక్ అండ్ డిసిప్లిన్ అప్రోచ్. సో ఇవి ఎవాల్యుయేషన్ చేస్తే మనకి ఆల్మోస్ట్ ఫస్ట్ పార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ డైరెక్ట్ అసిస్టెంట్ సెకండ్ పార్ట్ ఉంటుంది. సో ఆబ్జెక్టివిటీని నువ్వు ఎట్లా ఎవాల్యుయేషన్ చేస్తావు అంటే ఏం చెప్తావు, ఫస్ట్ నువ్వు ఆబ్జెక్టివిటీ డెఫినేషన్ ఏంది, ఎబిలిటీ టు పర్ఫార్మ్ టాస్క్ వితౌట్ అలవింగ్ ద బయాస్, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ అండ్యూ ఇన్ఫ్లుయెన్స్. నువ్వు ఆబ్జెక్టివిటీగా పనిచేస్తున్నావు అంటే ఏంది, అక్కడ నీకు ఎక్కడ కూడా బయాస్ ఉండదు, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండదు, అండ్ ఇన్ఫ్లుయెన్స్ నీ మీద ఉండకూడదు. అప్పుడు నువ్వు ఆబ్జెక్టివ్తో పనిచేసినప్పుడు అది ఎలా చెక్ చేసావు, మళ్ళీ సేమ్ ఆర్గనైజేషన్ స్టేటస్ ఎలా ఉంది, ఆర్గనైజేషన్లో ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ స్టేటస్ ఏముంది. నెక్స్ట్ అది ఎలా తెలుస్తుంది, ఎబిలిటీ టు ఫంక్షన్, ఇదే డెఫినేషన్, ఎబిలిటీ టు ఫంక్షన్ దెమ్ ఫ్రీ ఫ్రమ్ బయాస్, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ అండ్యూ ఇన్ఫ్లుయెన్స్. ఇది లేకుండా చేసినట్టే ఆర్గనైజేషన్ స్టేటస్ బాగున్నట్టే చెప్తాం. నెక్స్ట్ ఇంకోటి ఏం చెక్ చేసి ఆబ్జెక్టివిటీ ప్రాపర్ ఉందా లేదు, టీసీడబ్ల్యూజీ ఓవర్సీ ద ఎంప్లాయ్మెంట్ డిసిజన్స్. ఇప్పుడు మీకు చెప్పాను కదా ఆర్గనైజేషన్ ఎంప్లాయ్ చేసుకుంటారు. ఇప్పుడు టీసీడబ్ల్యూజీ ఉంది, హైయర్ లెవెల్ ఆఫ్ అథారిటీ, వీళ్ళే ఎంప్లాయ్ చేసుకుంటారు అనుకోండి. ఎగ్జాంపుల్ ఈ ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్లో ఎవరు చీఫ్ ఉండాలి, ఎవరు ఏ పొజిషన్లో ఉండాలని వీళ్ళే డిసిషన్ తీసుకున్నారు అనుకోండి. అక్కడ ఇండిపెండెన్స్ అనేది ఏముండదు, ఆబ్జెక్టివిటీ నీకు లేనట్టు అని అర్థమవుతుంది. సో టీసీడబ్ల్యూజీ ఒకవేళ ఇన్వాల్వ్ అయిందని అది చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ వెదర్ దేర్ ఆర్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ రిస్ట్రిక్షన్ ప్లేస్డ్ బై ద ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ బై ద మేనేజ్మెంట్ వీళ్ళ మీద రిస్ట్రిక్షన్ పెడుతుంది. ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ రిస్ట్రిక్షన్ పెడుతుంది. ఏమని, నీకు ఏమైనా ఫైండింగ్స్ ఉంటే నువ్వు డైరెక్ట్ వెళ్ళి ఎక్స్టర్నల్ ఆడిటర్కి చెప్పొద్దు అని ఇన్ఫార్మ్ చేయొద్దు అని చెప్పి రిస్ట్రిక్షన్స్ పెడుతుంది, అది చూసుకోవాలి. నెక్స్ట్ ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ కాన్ఫ్లిక్టింగ్ రెస్పాన్సిబిలిటీస్. ఎగ్జాంపుల్ ఏంది, మేనేజరియల్ ఆపరేషనల్, అంటే వీళ్ళ పని ఏంటి, ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ ఆల్రెడీ మేనేజరియల్ ఆపరేషనల్ డ్యూటీస్ చేసినామని రివ్యూ చేయాలి. అంతేగాని నువ్వే వెళ్ళి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వద్దు. నువ్వు చేసిన పని నువ్వు రివ్యూ చేయదు కదా. సో వీళ్ళు ఆపరేషనల్ మేనేజర్ యాక్టివిటీస్కి నీకు దూరంగా ఉండాలి. సో ఇవన్నీ తెలుసుకుంటే ఏంది, ఆబ్జెక్టివిటీ అనేది ఉందా లేదని తెలిసిపోతుంది ఎక్స్టర్నల్ ఆడిటర్కి. నెక్స్ట్ కాంపిటెన్సీ ఎట్లా చెక్ చేస్తాను, కాంపిటెన్సీని ఎట్లా చెక్ చేస్తావు అంటే ఏం చేస్తాను, ఫస్ట్ ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ ఈస్ అడిక్వేట్లీ అప్రాపరియేట్లీ రీసోర్స్డ్. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఆర్గనైజేషన్కి ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ ఉంది, పెద్ద ఆర్గనైజేషన్ ఉంది అనుకో, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంతమంది ప్రాపర్గా రీసోర్సెస్ ఉన్నాయని చెక్ చేసుకుంటావు. ఓకే రీసోర్సెస్ లేవనుకో, పాలసీస్ ఎలా ఉన్నాయి, పాలసీస్ ఫర్ హైరింగ్ అండ్ ట్రైనింగ్ ఎలా జరుగుతున్నాయి, పాలసీస్ అంటే ట్రైనింగ్ చేసుకున్నావు, పాలసీస్ హైరింగ్ ప్రాపర్గా ట్రైనింగ్ కూడా ఇచ్చినావు. ట్రైనింగ్ ఇచ్చినప్పుడు నువ్వు ఏం చేసుకోవాలి, టెక్నికల్ ట్రైనింగ్ అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఆడిటింగ్ ఇది కూడా ప్రాపర్గా ఇస్తున్నారని చెక్ చేసుకోవాలి. లాస్ట్కి ఏం చేయాలి, టెక్నికల్ ట్రైనింగ్ ఇచ్చినావు, ప్రొఫిషియన్సీ ఇచ్చినావు, బట్ నాలెడ్జ్ రిలేటింగ్ టు ద ఫైనాన్షియల్ రిపోర్టింగ్, అప్లికేబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్, ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్కి ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఏంది దాని మీద నాలెడ్జ్ ఉండాలి, అప్లికేబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఏదో నాలెడ్జ్ ఉండాలి. సో ఇవన్నీ చెక్ చేస్తే కాంపిటెన్సీ మీద మనకి ఎవాల్యుయేషన్ చేసుకుంటాం. లాస్ట్కి ఆబ్జెక్టివిటీ అండ్ కాంపిటెన్సీ కెన్ బి వ్యూడ్ యాజ్ కాంటనమ్, అంటే కంటిన్యూస్. అంటే ఏంటంటే ఇక్కడ నీకు ఇంటర్నల్ ఆడిట్ ఆర్గనైజేషన్ ఫంక్షన్ చాలా బాగున్నాయి అండ్ రిలవెంట్ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ కూడా వీళ్ళ ఆర్గనైజేషన్ స్టేటస్, ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ ఒక ఆర్గనైజేషన్ స్టేటస్ చాలా బాగుంది, చాలా పవర్ఫుల్ ఉన్నారు. పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ కూడా చాలా వీళ్ళకి చాలా రిలవెంట్గా ఉన్నాయి టు సపోర్ట్ ద ఆబ్జెక్టివిటీ. అప్పుడు ఇంకోటి ఏంది, హైయర్ లెవెల్ ఆఫ్ కాంపిటెన్సీ కూడా ఉంది వీళ్ళకి. సో ఆర్గనైజేషన్ స్టేటస్ బాగుంది, పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ బాగున్నాయి, లెవెల్ ఆఫ్ కాంపిటెన్సీ బాగుంది అనుకో. అప్పుడు నువ్వు ఏం చేసావు, మోర్ లైక్లీ ఎక్స్టర్నల్ ఆడిటర్ ఏం చేస్తాడు, వీళ్ళ వర్క్ యూజ్ చేసుకోవడానికి ఎక్కువ వర్క్ యూజ్ చేయడానికి ట్రై చేస్తాడు. అంతే కదా, ఈ రెండు ప్రాపర్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఈ రెండు ప్రాపర్ ఉన్నాయి కాబట్టి నేను మోర్ వర్క్ యూజ్ చేయడానికి ట్రై చేశాను. నెక్స్ట్ ఇంకేంటి, హవెవర్ ఆర్గనైజేషన్ స్టేటస్ ఉన్నాయి, దాంతోపాటు రిలవెంట్ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ ఉన్నాయి అనుకో, బట్ కాంపిటెన్సీ లేకపోతే వేస్ట్. ఆర్గనైజేషన్ స్టేటస్ ఉంటే సరిపోదు, స్టేటస్ ఉన్నాయి, పాలసీ అండ్ ప్రొసీజర్స్ ఉన్నాయి టు సబ్జెక్ట్ ద ఆబ్జెక్టివిటీ, దాంతోపాటు కాంపిటెన్సీ కూడా ఉండాలి. అది దీని మీనింగ్. నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ సిస్టమాటిక్ డిసిప్లిన్ అప్రోచ్. దీని ఎట్లా ఎవాల్యుయేషన్ చేస్తామంటే సిస్టమాటిక్ డిసిప్లిన్ అప్రోచ్ ఫాలో అయ్యారా లేదా ఎట్లా చెక్ చేసాను, ఎగ్జిస్టెన్స్ అండ్ అడిక్వసీ యూజ్ ఆఫ్ డాక్యుమెంటరీ ఇంటర్నల్ కంట్రోల్ ప్రొసీజర్స్. నువ్వు ఇంటర్నల్ కంట్రోల్స్ ఉంటాయి కదా, ఇంటర్నల్ కంట్రోల్స్ చేసినప్పుడు డాక్యుమెంట్ చేసుకోవాలి. ఎస్ఏ 230 ప్రకారం నువ్వు చేసిన ఎవ్రీ వర్క్ని డాక్యుమెంట్ చేసి పెట్టుకోవాలి, దాంతోపాటు గైడెన్స్ కూడా కవరింగ్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ ఇస్ అప్రోప్రియేట్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెసెస్. నీకు ఎస్ఏ 220 ఉంటుందా, ఇలాగే ఇంటర్నల్ ఆడిటర్ కూడా ఒక క్వాలిటీ కంట్రోల్ ప్రొసెస్ ఉంటాయి. వీళ్ళు చేసిన వర్క్ ఏది ఉందో సిస్టమాటిక్ డిసిప్లిన్ అప్రోచ్ ఉందని చెప్పి మనం తెలుసుకోవచ్చు, ఎవాల్యుయేషన్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ ఇంతవరకు అయిపోయింది. అన్నీ ఎవాల్యుయేట్ చేసినావు. ఫస్ట్ ఏంది ఆర్గనైజేషన్ స్టేటస్ చూసినావు. దాని తర్వాత కాంపిటెన్సీ చూసినావు. ఆర్గనైజేషన్ స్టేటస్ టు సపోర్ట్ ద ఆబ్జెక్టివిటీ. నెక్స్ట్ కాంపిటెన్సీ చూసినావు. సిస్టమాటిక్ అండ్ డిసిప్లిన్ అప్రోచ్ చూసినావు. ఇప్పుడు నువ్వు డిసైడ్ అయినావు ఏమని, ఫైనల్‌గా ఇలా వర్క్ నేను యూజ్ చేసుకున్నాను. డిసైడ్ అయినప్పుడు నువ్వు ఏం చెక్ చేసుకోవాలంటే డిసైడ్ చేసుకున్నావు. బట్ ఎంత ఎక్స్టెంట్ అంటే ఏ వర్క్ కోసం యూజ్ చేసుకోవాలని నువ్వు ఎట్లా డిసైడ్ చేసావు అంటే ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఆఫ్ వర్క్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ దట్ కెన్ బి యూజ్డ్ బై ద ఎక్స్టర్నల్ ఆడిటర్స్. ఎక్కడెక్కడ యూజ్ చేసావు అంటే టెస్టింగ్ ఆఫ్ ఆపరేటింగ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ కంట్రోల్స్ అంటే ఏంది, ఇవి టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్. నెక్స్ట్ సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్ విత్ లిమిటెడ్ జడ్జ్మెంట్. సబ్స్టాంటివ్ ప్రొసీజర్ లిమిటెడ్ జడ్జ్మెంట్ అంటే ఏంది, టెస్టింగ్ ఆఫ్ కంప్లైన్స్ విత్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్. ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్కి ఒక లాస్ అండ్ రెగ్యులేషన్స్ అప్లై అవుతున్నాయి, నువ్వు అది అవుతుందో చెక్ చేయమని చెప్తున్నావు అంతే. ఇక్కడ జడ్జ్మెంట్ నువ్వు పెద్ద దిమాగ్ పెట్టి ఆలోచించడానికి ఏం లేదు. సో లిమిటెడ్ జడ్జ్మెంట్ ఏం లేదు, ఆ వర్క్ యూజ్ చేసుకుంటావు. నెక్స్ట్ ఏం చెప్పిన టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్లో ఏముంటాయి, ఒకటి టీఓస్లో ఏముంటాయి, ఓచింగ్ అండ్ వెరిఫికేషన్ ఏంటి, అబ్జర్వేషన్ ఆఫ్ ఇన్వెంటరీ కంట్రోల్, ఇది వెరిఫికేషన్. ఓచింగ్ ఏంది, ట్రేసింగ్ ద ట్రాన్సాక్షన్ త్రూ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. సో ఇది మనం ఈ వర్క్లో ఇంత ఎక్స్టెంట్ వరకు యూజ్ చేస్తామని చెప్పొచ్చు. నెక్స్ట్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ విచ్ వే ఎక్స్టర్నల్ ఆడిటర్స్ విల్ ప్లాన్ టు యూస్ లెస్ వర్క్ ఆఫ్ ది ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్. చాలా తక్కువగా యూజ్ చేసుకోవాలి. ఎక్కడ తక్కువ ఏ సర్కమ్స్టాన్సెస్లో ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ చాలా తక్కువ యూజ్ చేసుకోవాలి, నువ్వే డైరెక్ట్గా వెళ్ళి పని చేసుకోవాలి. పర్ఫామ్ మోర్ వర్క్ డైరెక్ట్లీ. ఎట్లా ఎక్కడంటే ఎక్కడైతే ఇందాక చెప్పినట్టు ఎంతసేపు ఆర్గనైజ్ స్టేటస్ ఎక్కడైతే తక్కువ ఉందో, రిలవెంట్ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ సపోర్ట్ చేయట్లేదు, టు నీ ఆబ్జెక్టివిటీ సపోర్ట్ చేయట్లేదు అక్కడ. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కాంపిటెన్సీ తక్కువ ఉంది. నెక్స్ట్ మోర్ జడ్జ్మెంట్ ఈజ్ ఇన్వాల్వ్. ఎక్కడైతే మోర్ జడ్జ్మెంట్ ఇన్వాల్వ్ అవుతుంది, ఎక్కడ జడ్జ్మెంట్ మోర్ ఇన్వాల్వ్ అవుతుంది, ఎక్కడైతే ప్లానింగ్ అండ్ పర్ఫార్మింగ్ ద ఆడిట్ ప్రొసెస్. ఆడిట్ ప్రొసెస్ చేసేటప్పుడు కొన్ని ప్లాన్ చేసుకున్నాం కదా, అక్కడ జడ్జ్మెంట్ ఇన్వాల్వ్ అవుతుంది. దాంతోపాటు ఆడిట్ ఎవిడెన్స్ ఒకటి తీసుకున్నాం, బట్ అది సరిపోతా లేదా దాని మీద ఎవాల్యుయేషన్ చేసినాకో ఇది కూడా ఏంది, ఇక్కడ ఏంది జడ్జ్మెంట్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది. సో ఈ ప్రాసెస్లో ఈ పాయింట్స్లలో నువ్వు తక్కువ వరకు ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ యూజ్ చేసుకోవాలి, నువ్వే డైరెక్ట్గా పని చేసుకోవాలి. ఎక్కడంటే ఏం చెప్తావు, ఎక్కడైతే లెస్ ఆర్గనైజేషన్ స్టేటస్ ఉందో, పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ సపోర్ట్ చేయట్లేదు ఆబ్జెక్టివిటీకి. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కాంపిటెన్సీ చాలా తక్కువ ఉంది. నెక్స్ట్ మోర్ జడ్జ్మెంట్ ఈజ్ ఇన్వాల్వ్, ఎక్కడ ప్లానింగ్ అండ్ పర్ఫార్మింగ్ ద ఆడిట్ ప్రొసీజర్స్. నెక్స్ట్ ఎవాల్యుయేటింగ్ ద ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్డ్, యూజింగ్ ద వర్క్ ఆఫ్ ది ఇంటర్నల్ ఆడిటర్. నువ్వు ఇంటర్నల్ ఆడిట్ వర్క్ మళ్ళీ యూజ్ చేసుకుంటావు అన్నప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు యూజ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను, ఇవన్నీ చెక్ చేసుకొని యూజ్ చేసి ఫిక్స్ అయినప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ డిస్కస్ ద ప్లాన్ యూజ్ ఆఫ్ యువర్ వర్క్. డిస్కస్ చేసావు, నీ వర్క్ని నేను ఇలా యూజ్ చేసుకుంటున్నాను, అందుకే కోఆర్డినేటింగ్ ద రెస్పెక్టివ్ యాక్టివిటీస్. నీ వర్క్ని డిస్కస్ చేసావు, నీ వర్క్ని ఇలా యూజ్ చేద్దాం అనుకుంటున్నా, అందుకే కోఆర్డినేటింగ్ యాక్టివిటీస్ విత్ ద ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్. అప్పుడు ఏం చేయాలి, దాంతోపాటు నువ్వు రిపోర్ట్స్ చదవాలి. రిపోర్ట్స్ చదువుతా కదా, రిపోర్ట్స్ చదివితే నాకు తెలుస్తుంది నీకు రిపోర్ట్స్ ఆఫ్ ఇంటర్నల్ ఫంక్షన్ యూజ్ చేసుకొని అండర్స్టాండింగ్ తెచ్చుకోవాలి. అండర్స్టాండింగ్ ఏం తెచ్చుకోవాలి, నేచర్, టైమింగ్, ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ ప్రాసెస్ అసలు ఏం పర్ఫామ్ చేస్తే చూడాలి. దాని తర్వాత ఏం చేయాలి, ఇవన్నీ చూసాం కదా, నేచర్, టైమింగ్, ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ ప్రాసెస్ అన్ని చూసిన తర్వాత ఇవి సఫిషియంటా కాదా, అడిక్వెసీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఆడిట్, నా పర్పస్కి అడిక్వేట్గా ఉందా లేదా చెక్ చేసుకుంటావు. ఏమేమి చెక్ చేసావు అంటే, ఫస్ట్ డిస్కస్ ఏమని చేసావు, నీ వర్క్ని ఇక్కడ ఏం చేస్తావు, ప్లాన్ యూజ్ ఆఫ్ హిస్ వర్క్ అని ఇక్కడ యూజ్ చేసుకుందాం అనుకుంటున్నావు, అందుకే కోఆర్డినేట్ చేసి రిపోర్ట్స్ అవుతావు ఏం తెలుసా నీకు, అండర్స్టాండింగ్ వస్తుంది, ఇది నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్. ఆ ప్రొసీజర్స్ సఫిషియెంట్గా ఉన్నాయా లేవా, అడిక్వేట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఆడిట్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఆడిటర్కి ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటావు. సో ఈ డిస్కషన్ అండ్ కోఆర్డినేషన్ చేస్తున్నావు కదా, ఇంటర్నల్ ఆడిటర్ ఎందుకు యూస్ఫుల్, ఎగ్జాంపుల్ చెప్పండి. డిస్కషన్ కోఆర్డినేషన్ సరిపోతుంది, ఎందుకు యూస్ఫుల్ అంటే అసలు టైమింగ్ ఆఫ్ ది వర్క్ ఏంది, నేచర్ ఆఫ్ వర్క్ ఏంది, ఎక్స్టెంట్ ఆఫ్ వర్క్ ఏంది తెలుస్తుంది. ఇవి చేసిన తర్వాత అసలు ఏం మెథడ్స్ యూజ్ చేసావు, మెథడ్స్ ఆర్ ఐటమ్ సెలెక్షన్ ఫర్ ద శాంపుల్ సైజ్ యూజ్ చేసావు, ఏం శాంపుల్ సైజ్ యూజ్ చేసుకుని ఏం మెథడ్ యూజ్ చేసావు, ఇవన్నీ చూసావు కదా. లాస్ట్కి డాక్యుమెంటేషన్ చేసుకున్నాక ఏం చేసావు, రివ్యూ చేసావు. సో నేచర్, టైమింగ్, ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్ చూస్తావు, అసలు ఏం మెథడ్ యూజ్ చేసావు, లాస్ట్కి డాక్యుమెంట్ చేసి రివ్యూ చేసావు. నెక్స్ట్ మెటీరియాలిటీ ఫర్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ యాజ్ వెల్ యాజ్ పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ కూడా చేస్తుంది. సో డిస్కషన్ అండ్ కోఆర్డినేషన్ ఎందుకు యూస్ఫుల్ అంటే ఇవన్నీ తెలుసుకోవడానికి అని చెప్తాం మనం. నెక్స్ట్ కోఆర్డినేషన్ బిట్వీన్ ఎక్స్టర్నల్ ఆడిటర్, ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ అనేది ఎఫెక్టివ్. ఇప్పుడు జస్ట్ కోఆర్డినేషన్ మనం చేసుకుంటాం, ఎక్స్టర్నల్ ఆడిటర్తో చేసుకుంటాం, ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్తో చేసుకుంటున్నాం మనం. అప్పుడు ఎప్పుడు ఎఫెక్టివ్ అంటే ఎప్పుడు యూస్ఫుల్ అంటే ఏం చెప్తాం మనము, నువ్వు డిస్కషన్ ఏదైతే చేస్తున్నావో అది ఎట్లా అంటే అప్రాపరేట్ ఇంటర్వెల్స్ త్రూ అవుట్ ద పీరియడ్. అప్రాపరేట్ ఇంటర్వెల్స్ అంటే నువ్వు ఈ రోజు వర్క్ చేసావు అనుకో, ఎప్పుడో ఎండ్ ఆఫ్ ది వర్క్ వచ్చి మళ్ళీ డిస్కషన్ చేస్తే సరిపోదు. అప్రాపర్ ఇంటర్వెల్ మధ్యలో ప్రాపర్ ఇంటర్వెల్స్లో వచ్చి డిస్కషన్ చేసుకోవాలి, అప్పుడే తెలుస్తుంది కదా వాడు ఏం వర్క్ చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు అని చెప్పి. సో ఈ డిస్కషన్ ఎలా ఉండాలంటే అప్రాపరేట్ ఇంటర్వెల్స్లో చేసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఆడిటర్ ఇన్ఫార్మ్ చేయాలి, ఎక్కడైతే సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ ఇవని చెప్పి నువ్వు ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ చెప్పాలి. దాంతోపాటు ఏంది, యాక్సెస్ టు ద రిలవెంట్ రిపోర్ట్స్, నీకు యాక్సెస్ ఉండాలి, రిపోర్ట్స్ మీద నీకు యాక్సెస్ కూడా ఉండాలి. దాంతోపాటు ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ ఏం చేయాలి, ఇప్పుడు మనమేమో ఫస్ట్ చెప్పినాం ఏంది, సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ ఇవని చెప్పి ఇంటర్నల్ ఆడిటర్కి చెప్తాడు, ఇంటర్నల్ ఫంక్షన్ చెప్తాడు. నెక్స్ట్ ఇంటర్నల్ ఆడిటర్కి ఏమైనా సిగ్నిఫికెంట్ మ్యాటర్ చెప్తే అవి ఎక్స్టర్నల్ ఆడిటర్కి చెప్పాలి, అప్పుడే కోఆర్డినేషన్ అనేది ఎఫెక్టివ్ ఉందంటూ మనం చెప్తాం. లాస్ట్కి డైరెక్ట్ అసిస్టెన్స్ పార్ట్, ఇదంతా ఫస్ట్ పార్ట్. ఈ సెకండ్ పార్ట్ డైరెక్ట్ అసిస్టెన్స్ అంటే ఇక్కడ ఏంది, ఆల్రెడీ వర్క్ చేసి నువ్వు యూజ్ చేసుకోవట్లేదు, ఇప్పుడు ఫ్రెష్గా అంటే ఇప్పుడు నువ్వు వర్క్ చేయించుకుంటున్నావు, ఇలా డైరెక్ట్ సూపర్వైజ్ అండ్
డైరెక్ట్ సూపర్వైజర్ రివ్యూ చేసావు. సో అది చేసినప్పుడు నువ్వు ఎట్లా అనేది చూద్దాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎక్స్టర్నల్ ఆడిటర్స్ మే బీ ప్రొహిబిటెడ్. కొన్నిసార్లు లాస్ అండ్ రెగ్యులేషన్స్ ప్రొహిబిట్ చేస్తాయి నువ్వు డైరెక్ట్ అసిస్టెన్స్ ఇవ్వడానికి. కానీ ఒకవేళ ప్రొహిబిట్ చేయలేకపోయింది అనుకో, ప్రొహిబిషన్స్ ఎలాంటివి లేవనుకో, అప్పుడు ఏం చేయాలంటే సిగ్నిఫికెంట్ థ్రెట్ టు ద ఆబ్జెక్టివిటీ అండ్ లెవెల్ ఆఫ్ కాంపిటెన్సీ. ఆబ్వియస్లీ అంతే, ఆబ్జెక్టివిటీకి ఏమైనా థ్రెట్స్ ఉన్నాయా, ఇండిపెండెన్స్కి ఏమైనా థ్రెట్స్ ఉన్నాయా చూసుకుంటావు, మళ్ళీ లెవెల్ ఆఫ్ కాంపిటెన్స్ ఉందా చెక్ చేసుకుంటావు. నెక్స్ట్ సిగ్నిఫికెంట్ థ్రెట్స్ టు ఇంటర్నల్ ఆబ్జెక్టివిటీ ఇంక్లూడింగ్ ఎంక్వైరీ ఆఫ్ ది ఇంట్రెస్ట్ అండ్ రిలేషన్షిప్. సిగ్నిఫికెంట్ థ్రెట్స్ టు ద ఆబ్జెక్టివిటీ ఎట్లుండొచ్చు మనకి ఇంటర్నల్ ఆడిటర్కి? 2 టైప్స్ ఉండొచ్చు. ఒకటేంటి, ఇంట్రెస్ట్ అండ్ రిలేషన్షిప్. ఇంట్రెస్ట్ అంటే ఏంది, ఇందాక చెప్పాను కదా, ఎంప్లాయీస్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఉండొచ్చు, ఎంప్లాయీస్ ఇంటర్నల్ ఆడిటర్. సో వీళ్ళు ఏంటి ఛాన్సెస్ దట్ వీళ్ళు కొన్ని షేర్స్ హోల్డింగ్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఏంటి ఇంట్రెస్ట్ ఉంటుంది వీళ్ళకి. నెక్స్ట్ ఈ ఇంటర్నల్ ఆడిటర్ ఎవడుతున్నాడో రిలేటివ్ ఆఫ్ ది హైయర్ అథారిటీ ఆఫ్ ది కంపెనీ అనుకో, అక్కడ నీకు రిలేషన్షిప్స్ ఉంటాయి. దీనివల్ల ఏంది థ్రెట్స్ ద ఆబ్జెక్టివిటీ అవుతుంది. సో ఈ రెండు చెక్ చేసుకుని డైరెక్ట్ అసిస్టెన్స్ ఇవ్వాలి. కొన్నిసార్లు అసలు నువ్వు యూజే చేసుకోవద్దు డైరెక్ట్ అసిస్టెన్స్. ఎక్కడ యూజ్ చేయదంటే థ్రెట్స్ టు ద ఆబ్జెక్టివిటీ, ఎక్కడైతే ఆబ్జెక్టివిటీ థ్రెట్స్ అక్కడ యూజ్ చేసుకోవద్దు. కాంపిటెన్సీ సఫిషియెంట్ కాంపిటెన్సీ ఈ రెండు ఉన్నప్పుడు ఆబ్వియస్లీ యూజ్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే షెల్ నాట్ యూజ్ ప్రొవైడ్ డైరెక్ట్ అసిస్టెన్స్ టు పర్ఫామ్ ద ప్రొసీజర్స్. ఇక్కడ థ్రెట్స్ టు ద ఆబ్జెక్టివిటీ లేదు. నెక్స్ట్ సఫిషియెంట్ కాంపిటెన్సీ ఉంది, అయినా కూడా కొన్ని ప్రొసీజర్స్లో నువ్వు యూజ్ చేసుకోవద్దు. ఏంటది, ఇక్కడేమో మొత్తమే యూజ్ చేసుకోవద్దు, ఈ పర్టికులర్ ప్రొసీజర్స్కి మాత్రం యూజ్ చేసుకోవద్దు. దీని క్వశ్చన్ ఎక్కడంటే ఎక్కడైతే సిగ్నిఫికెంట్ అంటే ఏంటి, ఎక్కడైతే డిసిషన్ మేకింగ్ ఇన్వాల్వ్ అవుతుందో అక్కడ జడ్జిమెంట్ దగ్గర నువ్వు ఈ డైరెక్ట్ అసిస్టెన్స్ యూజ్ చేసుకోవద్దు, ఆర్ ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ యూజ్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఎక్కడైతే హైయర్ రిస్క్ ఆఫ్ మెటల్ మిస్టేక్ ఉందో అక్కడ యూజ్ చేసుకోవద్దు. నెక్స్ట్ రిపోర్టెడ్ టు ద మేనేజ్మెంట్ ఆఫ్ TCWG బై ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్. ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ ఆల్రెడీ వర్క్ చేసి రిపోర్ట్ చేసిన మేనేజ్మెంట్ TCWGకి, మళ్ళీ దాని మీద వర్క్ చేయమని చెప్పావు కదా, అది కూడా నువ్వు యూజ్ చేసుకోవద్దు. ఎక్కడైతే రిలేట్ టు ద డిసిజన్ ద ఎక్స్టర్నల్ ఆడిటర్స్ మేక్ ఇన్ అకార్డెన్స్ విత్ దిస్ ఎస్ఏ అంటే SA 610. ఇప్పుడు మనం SA 610కే మనం ఇదంతా పని చేస్తున్నాం అంటే యూ ఆల్రెడీ వర్క్ చేసి యూజ్ చేసుకోవాలా, లేకపోతే డైరెక్ట్ అసిస్టెన్స్ యూజ్ చేసుకోవాలని ఒక డిసిషన్ తీసుకోనుకో, అదే డిసిషన్ని వాడిని డిసైడ్ చేయమని అడగలేం కదా. సో అక్కడ కూడా మనము డైరెక్ట్ అసిస్టెన్స్ ఇవ్వడానికి లేదు, ఎవరికి, ఇంటర్నల్ ఆడిటర్కో ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్కి. నెక్స్ట్ ప్రయర్ టు యూజింగ్ డైరెక్ట్ అసిస్టెన్స్ తీసుకుందామని ఫైనల్గా డిసైడ్ అయినప్పుడు 2 అగ్రిమెంట్లు తీసుకోవాలి. ఎవరితో తీసుకోవాలంటే ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది ఎంటిటీ రిప్రజెంటేటివ్ తీసుకోవాలి. ఏమని చెప్పాలంటే ఇంటర్నల్ ఆడిటర్స్ విల్ అలౌ టు ఫాలో ఎక్స్టర్నల్ ఆడిటర్స్ ఇన్స్ట్రక్షన్స్. నా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతాడు, నేను ఎక్స్టర్నల్ ఆడిటర్ గారు నా ఇన్స్ట్రక్షన్ అన్ని ఫాలో అవుతాడు, మీరు ఎక్కడ కూడా ఇంటర్వ్యూన్ అవ్వద్దు ఇన్ ద వర్క్ ఆఫ్ ది ఇంటర్నల్ ఆడిట్, మీరు ఎక్కడ ఇంటర్వ్యూన్ అవ్వద్దు అని చెప్పి అదొకటి రిటర్న్ అగ్రిమెంట్ తీసుకోవాలి. ఎవరితోటి, ఆథరైజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది ఎంటిటీతో తీసుకోవాలి. నెక్స్ట్ ఇంటర్నల్ ఆడిటర్ తోటే తీసుకోవాలి, ఇది రిటర్న్ అగ్రిమెంట్ ఇంటర్నల్ ఆడిటర్తో తీసుకోవాలి. ఏమని తీసుకోవాలంటే ఇక్కడ నువ్వు మన ఇద్దరం కలిపి వర్క్ చేస్తున్నాం, ఇక్కడ కొన్ని కాన్ఫిడెన్షియల్ ఇష్యూస్ వస్తాయి, అక్కడ ఎక్కడ కూడా నువ్వు ఈ ఫైండింగ్స్ కాన్ఫిడెన్షియల్గా మెయింటైన్ చేయాలి, ఎవరికి డిస్క్లోజ్ చేయదని చెప్పాలి. దాంతోపాటు ఇన్ఫార్మ్ ద ఎక్స్టర్నల్ ఆడిటర్స్ అబౌట్ ద ఆబ్జెక్టివిటీ. నీ ఆబ్జెక్టివిటీకి ఏమైనా థ్రెట్స్ ఉంటే అది కూడా నాకు ఇన్ఫార్మ్ చేయాలని చెప్పి ఇది కూడా రిటర్న్ అగ్రిమెంట్ తీసుకోవాలి. ఎవరితోటి ఇంటర్నల్ ఆడిటర్తో తీసుకోవాలి. ఎప్పుడైతే డైరెక్ట్ అసిస్టెన్స్ తీసుకున్నప్పుడు 2 అగ్రిమెంట్లు, ఒకటే ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద ఎంటిటీ. ఏమని తీసుకోవాలి, నువ్వు నా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి అంటే ఇంటర్నల్ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వాలి, అండ్ ఎంటిటీ ఎక్కడ కూడా ఇంటర్వ్యూన్ అవ్వద్దు, ఏమని నా ఇన్స్ట్రక్షన్స్కి ఎక్కడ కూడా ఇంటర్వ్యూన్ అవ్వద్దని అథరైజ్డ్ రిప్రజెంటేటివ్ ఎంటిటీ తీసుకోవాలి. వీడితో ఏం తీసుకోవాలి, మన ఇద్దరం వర్క్ చేస్తాం కదా, సో ఎక్కడ కూడా నువ్వు కాన్ఫిడెన్షియాలిటీ మ్యాటర్ డిస్కస్ చేయొద్దు, నీ ఆబ్జెక్టివిటీకి ఏమైనా థ్రెట్స్ ఉంటే అవి కూడా నాకు ఇన్ఫార్మ్ చేయాలని చెప్పి ఇంటర్నల్ ఆడిటర్స్ తోటి మనము రిటర్న్ అగ్రిమెంట్ తీసుకోవాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ SA 610. సో ఇలా మనం ప్రాపర్గా నీట్గా చదువుకుంటే అన్ని నేర్చుకోవచ్చు. బట్ ఇది తిన్ డిఫరెన్స్ ఉంటాయి, ఏది ఎవాల్యుయేషన్ చేయాలి, ఏది ఆబ్జెక్టివిటీ అని. బట్ ఏ క్వశ్చన్కి అదే ఆన్సర్ రాయాలి, ప్రాపర్గా రాయాలి, అప్పుడే మార్క్స్ పడతాయి. సో నీట్గా నేర్చుకుంటే ఇలా అయిపోతుంది మనకి. సో థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్.